అందరికీ ఫ్రెండ్సులు నలుగురు అయితే ఒక ఫ్రెండ్స్ పెళ్ళి అవుతుంది. బాగా అంటే అరేంజ్ మ్యారేజే చేసుకుంటారు. బాగా ప్రేమ కొద్ది చూసుకుంటారు. భార్య భర్తలు మంచిగా ఉంటారు. ఎంత మంచిగా అంటే బాగా మంచిగా ఉంటారు. మంచిగా చూసుకుంటాడు భార్యను. ఏ పనులైనా కానీ హెల్ప్ చేస్తాడు. మంచిగా చూసుకునే సమయంలో అంటే వాళ్ళ అన్నకు పెళ్లి చూపులు చెల్లెని తీసుకుపోతారు కదా. ఎట్లా చెల్లె ఏం కాదని తీసుకపోతే బండి విన పోతే బండి విన పోకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ మా భార్య గిట్లా గట్లా అని చెప్తే అసలు గామనారా మీ భార్య ఆమె నేను మొన్న చూడలేను కదా పెళ్ళికి రాకపోయినా నేను అందుకే నేను చూడలే. ఆమె వేరేటోళ్ళతో బైక్ విని వెళ్తుంది కదా రోజు బైక్ విని వెళ్తుంది ఆమె అని చెప్తే ఆయన మొత్తం ఎట్లా అంటే ఇక తాగబోతాడు అవుతాడు. నా భార్య గిట్ల చేస్తుందా అని తాగబోతాడు అయితే ఆ లోల్లో ఏం కథనో తెలుసుకుంది. ఆ ఫ్రెండ్స్లు కూడా అట్లా చెప్పద్దు చెప్పి మనసులో పెట్టుకుంటాడు. తాక్కుంటా మస్తు ప్రేమ కొద్ది చూసిటైనా భార్య తాక్కుంటా ఇంట్లోకి వచ్చి పట్టించుకోడు. నా భర్త గిట్ల చేస్తుండేందని ఆ భార్య బాగా ఏడుస్తుంది. రోజు ఏడిస్తే ఒకరోజు ఏంది నువ్వు గిట్లా చేస్తున్నావు, ఇన్ని రోజులు ఇంత మంచిగా చూసుకున్నావు, ఇప్పుడు గిట్ల చేస్తున్నావు అని అడుగుతుంది భార్య. అడిగితే ఆయన చెప్తాడు, అసలు నువ్వు మంచిదాన్ని అనుకున్నా నేను బాగా ఇంత ప్రేమ కొద్ది చూసినంటే నా ప్రాణం కంటే ఎక్కువ చూసిన నేను ఇంత మంచిదాన్ని అనుకుంటే నువ్వు ఆయన బండి విన పోతున్నావట అంటే ఆయన వాళ్ళు అనుకుంటున్నావు మా అన్న కదా ఆయన మీరు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు నువ్వు మంది ఫ్రెండ్స్ చెప్తే మీరు నమ్ముతారా? నేను చెప్తే నమ్మండి. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. నేను గటువంటి తప్పులు ఏం చేయ నేనంటే మస్తు ఇష్టం మీరంటే. మీరు మంది మాటలు పట్టుకోకండి. మీరు ఇన్ని రోజులు బాధపడ్డది అందుక ఇదే ముచ్చట ఫస్ట్ చెప్తే అయిపో కదా అని మస్తు బాధపడ్డది. భార్య భర్తలు ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉంటుర్రు. ఎవరైనా కానీ చూడండి చేయండి హాల్తు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. చేసుకున్న భార్యను అనుమానించద్దు. మన కళ్ళతో చూసినవి కూడా కొన్ని నిజాలు కాకపోతాయి. అది తెలుసుకోవాలి. ఇంకోళ్ళ మీద నిందలేసేటప్పుడు అది నిజమేంటిదో అబద్ధం ఏంటిదో, నిజం ఎంతవరకు ఉంది అబద్ధం ఎంతవరకు ఉంది అని తెలిసి ఆ నిందలేయాలి. కానీ వీళ్ళ మాటలు పట్టి దూరం కావద్దు ఫ్రెండ్స్.